భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 23 శ్లోకం గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అనువాదం: ఆసక్తి విడిచిన వాడైనా, ముక్తుడైనా, జ్ఞానంలో స్థిరంగా ఉన్న వాడైనా, యజ్ఞ భావంతో కర్మ చేసే వాడి అన్ని కర్మలు సంపూర్ణంగా లయమైపోతాయి. వివరణ: కర్మ చేయడం తప్పనిసరి, కానీ జ్ఞాని యజ్ఞభావంతో స్వార్థరహితంగా కర్మ చేస్తాడు. అతనికి కర్మఫలం మీద ఆసక్తి ఉండదు. అలాంటి కర్మ వాస్తవానికి అతన్ని బంధించదు. అది ఆధ్యాత్మిక యాత్రలో భాగమై క్రమంగా అన్ని కర్మలు లయమవుతాయి. తాత్విక సందేశం: స్వార్థం లేకుండా చేసే ప్రతి పని యజ్ఞంగా మారుతుంది. జ్ఞానం ఆధారంగా కర్మ చేస్తే అది మనకు బంధనం కాకుండా విముక్తిని ఇస్తుంది. యజ్ఞభావంతో చేసే పని మన జీవితం పవిత్రమవుతుంది. ఉదాహరణ: ఒక గృహిణి తన కుటుంబానికి భోజనం వండుతుంది. అది కేవలం ఒక పని కాదు, ఆమె దానిని సేవాభావంతో చేస్తే అది యజ్ఞంగా మారుతుంది. అలాగే ప్రతి మనిషి పనిని దైవార్పణగా చేస్తే కర్మలు మనల్ని బంధించవు. ఎండ్ నోట్స్: కర్మలో స్వార్థం లేకుండా యజ్ఞ భావంతో చేసిన పనులు మనల్ని కర్మబంధనాల నుండి విముక్తి చేస్తాయి. జీవితం సేవగా మారినప్పుడు అది ఆధ్యాత్మికతగా మారుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.